ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం వలన మానసికంగా మరియు శారీరకంగా మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. అతిగా ఆలోచించడం అనేది మీకు ప్రస్తుతం ఉన్న సమస్యల గురించి కావచ్చు, గతంలో జరిగిన సంఘటనల గురించి కావచ్చు, మీ భవిష్యత్తు గురించి కావచ్చు. అతిగా ఆలోచించడం అనే అలవాటు మీ జీవితాన్ని నాశనం చేస్తుందని మీరు ఎప్పుడైనా గమనించారా? అతిగా ఆలోచించడం మీకు రోజువారీ అలవాటుగా మారుతుందా? దానిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది. అతిగా ఆలోచించడం వలన ఆరోగ్యపరంగా 4 సమస్యలు వస్తాయి. ఫస్ట్ వన్, ఓవర్ థింకింగ్ లీడ్స్ టు హై బ్లడ్ ప్రెషర్. సెకండ్ వన్, ఓవర్ థింకింగ్ కెన్ కాజ్ స్లీప్ ప్రాబ్లమ్స్. థర్డ్ వన్, overthinking will impact the brain. Fourth one, overthinking will reduce the immunity system. Overthinking leads to high blood pressure. అతిగా ఆలోచించడం వలన అధిక రక్తపోటు వస్తుంది. మీరు అస్తమానం అతిగా ఆలోచిస్తుంటే మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇది రక్తపోటును మరింత పెంచి హార్ట్ స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి గుండె సమస్యలకు దారితీస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి మరియు మీరు స్మోకింగ్కి, డ్రింకింగ్కి బానిసయ్యేలా చేస్తుంది. ఓవర్ థింకింగ్ కెన్ కాజ్ స్లీప్ ప్రాబ్లమ్స్. అతిగా ఆలోచించడం వలన నిద్ర సమస్యలు వస్తాయి. అతిగా ఆలోచించడం అనేది మీరు ఎప్పుడూ నిద్ర లేకుండా మేల్కొని ఉండేలా చేస్తుంది. దీనివలన రాత్రిపూట నిద్రని పొందలేరు. ఉదయం లేవగానే మీ శరీరం మరియు మనసు గందరగోళంగా, చిరాకుగా ఉంటాయి. అలసట అనిపిస్తుంది. ఇలా అవ్వడం వలన మీరు చేసే ఉద్యోగం పైన లేదా ఏదైనా పని పైన నష్టం కలిగించే ప్రభావం చూపుతుంది. అతిగా ఆలోచించడం వలన అతిగా తినడం అలవాటవుతుంది. అలా తినడం వలన ఎక్కువ బరువు పెరుగుతారు. ఓవర్ థింకింగ్ విల్ ఇంపాక్ట్ ది బ్రెయిన్. అతిగా ఆలోచించడం అనేది మెదడుపై ప్రభావం చూపుతుంది. అతిగా ఆలోచించడం వలన మెదడు యొక్క పనితీరు పూర్తి భిన్నంగా మారుతుంది. దీనివలన జ్ఞాపక శక్తిని కోల్పోతారు. అతిగా ఆలోచించడం అనేది ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీరు మీ పని మీద చూపించే ఆసక్తిని తగ్గిస్తుంది. మీకు ఉండే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాలను తగ్గిస్తుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధిని, తెలివితేటలను మందగించేలా చేస్తుంది. ఓవర్ థింకింగ్ విల్ రెడ్యూస్ ది ఇమ్యూనిటీ సిస్టమ్. అతిగా ఆలోచించడం అనేది రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. అతిగా ఆలోచించడం వలన మీరు ఒత్తిడికి గురైతే కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని కొంచెం కొంచెంగా బలహీనపరుస్తుంది. దీనివలన అలర్జీలు మరియు ఇన్ఫెక్షన్స్ బారిన పడేలా చేస్తుంది. అతిగా ఆలోచించే అలవాటు మీరు పూర్తిగా వదిలేయడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉండండి. ఇలా చేయడం వలన మీకు మనశ్శాంతిగా ఉంటుంది. మీరు చేసే పనులు ఏ సమస్య లేకుండా ఆసక్తిగా చేస్తారు. మీకు మంచి నిద్ర పడుతుంది. ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. అతిగా ఆలోచించడం అనేది మనమందరం చాలా సాధారణమైన సమస్య అనుకుంటాం. అలా అనుకుంటే మన పొరపాటే. అది మీ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మీకు మరుసటి రోజు ఉదయాన్నే జాబ్ ఇంటర్వ్యూ ఉంది. ఆ రోజు రాత్రంతా మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వకుండా అతిగా ఆలోచిస్తూ కూర్చుంటారు. మరుసటి రోజు ఉదయం ఇంటర్వ్యూకి వెళ్ళగానే మీకు టెన్షన్గా ఉంటుంది. మనసంతా విచారకరంగా, బాధగా, భయంగా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతారు. టెన్షన్ వస్తుంది. ఇదంతా అతిగా ఆలోచించడం వలనే జరుగుతుంది. అలా కాకుండా మీరు రాత్రి ప్రశాంతంగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయి ఉంటే ఇంటర్వ్యూ ఏ ప్రాబ్లం లేకుండా జరిగేది. మీరు జాబ్కి సెలెక్ట్ అవుతారు కూడా. ఈ రోజుల్లో మనం రోజువారీగా చూస్తూనే ఉన్నాం. హార్ట్ అటాక్స్ వలన చాలామంది చనిపోతున్నారని. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వలన చనిపోతున్నారు. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళ రోజుల్లో అయితే
ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి కావు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి అనే ఆలోచన, బాధ ఉండేవి కావు. చాలా ప్రశాంతంగా బ్రతికేవారు. ఇప్పుడు ప్రతిదానికి పోటీతత్వం పెరుగుతుంది. దానితో పాటు స్వార్థం వస్తుంది. వీటన్నిటి వలన అతిగా ఆలోచించడం పెరుగుతుంది.